ఇక యాదాద్రి జిల్లా నారాయణపూర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు చలమల కృష్ణారెడ్డి వాటర్ ప్లాంట్ ప్రారంభంలో పాల్గొన్నారు. వాటర్ ప్లాంట్ ప్రారంభ కార్యక్రమంలో చలమల కృష్ణారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలో మునుగోడు ప్రజల వద్దకు వస్తానని, కాంగ్రెస్ పార్టీ అనేది ఎవడబ్బ సొత్తు కాదన్నారు. కృష్ణారెడ్డి ఎవడికి భయపడే వ్యక్తి కాదని వ్యాఖ్యానించారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేస్తానని, కొందరు వ్యక్తులు మాత్రం పదవి ఉంటేనే పనిచేస్తానని చెబుతున్నారని అన్నారు. తాను ప్రజల మనిషిని, ప్రజల కోసం పనిచేస్తానన్నారు. సర్వేలో జరిగే కార్యక్రమానికి ప్రజలు వస్తే వారిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని కొందరు వ్యక్తులు అంటున్నారని నిప్పులు చెరిగారు. చెప్తున్నారు కృష్ణారెడ్డి కాంగ్రెస్ మనిషి కాదు అని చెప్పి. కాంగ్రెస్ పార్టీ అనేది ఏ ఒక్కరబ్బ సొత్తు కాదు. వాళ్ళ లెక్క పూటకో పార్టీ. ఏ చెట్టు పచ్చగా ఉంటే ఆ చెట్టు నీడకు పోయి మూతికాడి బుక్కను గుంజుకునేటువంటి వ్యక్తి కృష్ణారెడ్డి కాదని మాత్రం గుర్తుపెట్టుకోండి. పదవి ఉన్నా లేకపోయినా ప్రజల్లో తిరిగే సత్తా నాకుంది, పని చేసే సత్తా నాకుంది, నేను నిరూపించుకునే సత్తా నాకుంది. వాళ్ళలాగా పదవులుంటే పని చేస్తాం, పదవి లేకపోతే ఇంట్లో కూర్చున్నాం అనే టైపు కాదు. నేను ప్రజల మనిషిని, ప్రజల మధ్యలో ఉంటా. మీ ప్రేమానురాగాలు ఇట్లే ఉండాలి అని మీ అందరిని కోరుకుంటున్నా. ఖచ్చితంగా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీ అందుబాటులో ఉంటా. ఎవడో విధవ ఎంగిలి మెతుకులు తినే విధవలు చెప్పిన మాటలు మీరు వినొద్దని కూడా చెప్తున్నా. ఇవాళ కొంతమంది విధవలు చెప్పిరట ఊర్లలోకి ఫోన్ చేసి, మీరు ఇవ్వాలని మీటింగ్ పోయినట్టయితే పార్టీ నుండి సస్పెండ్ చేస్తా అంటారట. పూటకో మాట, రోజుకో మాట మాట్లాడేటువంటి వాళ్ళను ఎవరు సస్పెండ్ చేయాలో మీరు ఆలోచించమని చెప్తున్నా. ఇవాళ నాకు చెప్తున్నారు